దీపావళి సందర్భంగా అధికంగా వాడే పటాసులు కృత్రిమ లైట్ల వల్ల వాయు శబ్దం మరియు నేల కాలుష్యం తీవ్రంగా ఏర్పడుతుంది. బాణసంచా కాల్చడం వల్ల దాని నుండి వెలువడే హానికరమైన పొగ విష రసాయనాలు అంటే సల్ఫర్ డయాక్సైడ్, నైట్రోజన్ డయాక్సైడ్ గాలిలో కలవడం వల్ల వాయు కాలుష్యం ఏర్పడుతుంది. ఈ వాయువులను పీల్చడం ద్వారా శ్వాసకోశ సమస్యలు ఏర్పడతాయి. బిగ్గరగా శబ్దం చేసే టపాకుల ద్వారా ధ్వని కాలుష్యం ఏర్పడుతుంది. మనం దీపావళిని ఈ విధంగా కాకుండా పర్యావరణానికి హాని కలగకుండా గ్రీన్ దీపావళిగా చేసుకోవాలి. సాధారణ బాణసంచాలో ఉండే హానికరమైన రసాయనాలను 30% నుండి 40% వరకు తగ్గించి తక్కువ పొగ, తక్కువ శబ్దం వచ్చేలా శాస్త్రవేత్తలు తయారు చేసిన పటాకులే గ్రీన్ క్రాకర్స్. వాటినే వాడుదాం. ప్లాస్టిక్ లేదా విద్యుత్ లైట్లకు బదులుగా సాంప్రదాయబద్ధంగా మట్టి ప్రమిదల్లో నూనె లేదా నెయ్యితో దీపాలను వెలిగిద్దాం. ఇంటి అలంకరణ కోసం ప్లాస్టిక్ వస్తువులు బదులుగా తాజా పువ్వులు, ఆకులు మరియు సహజ రంగులను ఉపయోగిద్దాం. ఖరీదైన టపాసులకు పెట్టే డబ్బు అలంకరణ వస్తువులు కొనడం వలన స్థానిక కళాకారులకు, చిన్న వ్యాపారులకు ఆర్థికంగా సహాయం లభిస్తుంది. దీపావళి యొక్క అసలైన ఉద్దేశం దీపాల కాంతిని పంచుకోవడం. పర్యావరణహిత దీపావళిలో పటాసులు బదులుగా దీపాలు వెలిగించి రంగోలీలు వేసి స్వీటులు పంచుతూ సాంప్రదాయమైన దీపావళి జరుపుకుందాం. ధన్యవాదాలు.